హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము ఎటువంటి డిఫరెంట్ వెరైటీస్ కాకుండా ఒక మంచి హెల్త్ డ్రింక్ అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండాల్సిన చూర్ణం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే కొన్ని వందల రకాల జబ్బుల్ని నయం చేసే శక్తి ఇందుట్లో ఉంది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ప్రత్యేకించి డయాబెటీస్కి అయితే ఇది ఒక వరంలాగా చెప్పవచ్చు దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. తర్వాత దీని యొక్క ప్రయోజనాలు మాట్లాడుకుందాం మనము. ఇక్కడ మెంతులు 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అలాగే వామ్ అనమాట, వామ్ వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నల్ల జీలకర్ర, చేదు జీలకర్ర అంటారనమాట, ఇది 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పౌడర్కి మనకి ఈ చేదు జీలకర్ర మాత్రమే వాడాలి. ఇందులోనే జీలకర్రలో నల్ల జీలకర్ర అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక వెరైటీ ఉంటుందన్నమాట. కానీ ఇది కాదు మనము వాడాల్సిన పౌడర్కి అయితే, దీన్ని కలాంజీ అంటారనమాట. సో ఇది కాదు, నల్ల జీలకర్ర అంటే సహజంగా ఇదే ఇస్తుంటారు బయట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ఈ పౌడర్కి కావాల్సింది అయితే ఈ జీలకర్ర అనమాట. ఇది చేదు జీలకర్ర ప్లస్ నల్ల జీలకర్ర అని కూడా అంటుంటారు కొన్ని చోట్ల. సో మీకు క్లారిటీ కోసం నేను డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట రెండింటికి డిఫరెన్స్. సో మీరు జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. మనకు కావాల్సింది అయితే ఈ వెరైటీ అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఈ మెంతుల్ని ఒక 2 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, లైట్ జస్ట్ వేడైతే సరిపోతుంది. ఈ మెంతుల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కానీ తెలుసుకుంటే మనము తప్పనిసరిగా వీటిల్ని మనము డైట్లో చేర్చుకుంటాము. ఎన్నో కొన్ని వందల రోగాలతో పోరాడే శక్తి ఈ మెంతులకు ఉందంటండి. అందుకని మన పూర్వీకులు ప్రతి వంటలోనూ ఈ మెంతుల్ని చేర్చేవాళ్ళు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధపడే వారికైతే మెంతులు ఒక వరంలా చెప్పుకోవచ్చు. అలాగే డయాబెటీస్కి కూడా ఇది చాలా మంచిది. సో ఈ విధంగా మనకి లైట్ హీట్ అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్ లో మనము వామును వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 minutes లైట్ హీట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వాముకైతే కడుపుని శాంతింపపరిచే ప్రభావం ఉంటుందంటండి. సో కడుపు నొప్పి ఉన్న, గ్యాస్ గాని, ఉబ్బరము, అజీర్తి ఇలా అనేక సమస్యల్ని ఇది తగ్గిస్తుందంట. ఇంకా ఈ వాము బరువు తగ్గడానికి, అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండడానికి, అలాగే లేడీస్కి గాని చాలా మంచిదంట. ఇలా లైట్ హీట్ అయిన తర్వాత దీన్ని కూడా మనము ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే నల్ల జీలకర్రని కూడా వేసుకోవాలి, అదే చేదు జీలకర్ర అండి. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చూస్తే మనకి మరణం తప్ప మిగిలిన అన్ని రకాల వ్యాధుల్ని నయం చేయవచ్చని ఆయుర్వేద గ్రంథాలలో ఋషులు కూడా పేర్కొన్నారంట దీని గురించి. సో దీన్ని బట్టి ఆలోచించండి ఇది హెల్త్కి ఎంత మంచి చేస్తుందనేది. అలాగే ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుందంట. ఇంకా ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలకి, అలాగే కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, ఇంకా హార్ట్కి కూడా చాలా మంచిదంట. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కూడా కరిగిస్తుందంట ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే దీని ప్రయోజనాలు కొన్ని వందల్లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, పౌడర్ లాగా. ఫస్ట్ మనము మెంతుల్ని వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ మెంతులు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో దీన్ని సెపరేట్గా గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పౌడర్లా అవుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన పౌడర్ని మరో గిన్నెలోకి మార్చుకొని ఈ మిక్సీ జార్లోనే మనము మిగతా 2 కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవి 2 అయితే త్వరగానే గ్రైండ్ అయిపోతుందన్నమాట. ఇలా చేదు జీలకర్ర మరియు వాము రెండింటినీ వేసేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మంచి స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ హీట్ అయితే మధ్య మధ్యలో ఆపి దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతుల పౌడర్ని కూడా ఇందులో వేసేసి ఈ 3 కలిసేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మూడింటిని కలిపి గ్రైండ్ చేయడం వల్ల ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్గా పౌడర్ లాగా గ్రైండ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, 3 కూడా చక్కగా గ్రైండ్ అయిపోయింది. పౌడర్ అనేది బాగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ప్రిపేర్ అయిన పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడర్ని ఎలా వాడాలో, దీనికోసం మనము గోరువెచ్చని నీళ్ళని 1 గ్లాస్ తీసుకోవాలి. ఈ వాటర్లో 1 స్పూన్ ఈ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న వాటర్ని మనము ఉదయం పరగడుపున కానీ రాత్రి పడుకోబోయే ముందు కానీ తీసుకోవాలి. ఉదయం కానీ ఇది తీసుకుంటే ఇది తాగిన తర్వాత 1 గంట వరకు ఏమీ తినకూడదు. అలాగే రాత్రి పడుకోబోయే ముందు తాగిన తర్వాత కూడా ఇంకా వేరే ఏం తినకూడదు. మళ్ళీ ఈ విధంగా తీసుకుంటే ఇది మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకైతే ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండానే షుగర్ అనేది కంట్రోల్లో చేసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా షుగర్ అనేది చాలా మటుకి కంట్రోల్లో ఉంటుంది. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యల్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీన్ని కంటిన్యూస్ గా ఒక 3 మంత్స్ తాగిన తర్వాత మధ్యలో 1 మంత్ అనేది మళ్ళీ గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన చూర్ణం ఇది. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింకొంతమందికి నోటిఫికేషన్ గా వెళ్తుంది. సో వాళ్ళు కూడా ఇది ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.